అసలు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది రోడ్డు ప్రమాదమా లేకపోతే ఎవరైనా చంపేశారా? అలా దీని వెనక ఏమైనా కుట్ర కోణం ఉందా? అంటే ప్రజలకి తెలుసును, అయినా ఒకసారి చెప్తున్నాను. మీరు ఏ కోణంలో చూస్తున్నారు? అసలు ఇది ప్రమాదమా లేకపోతే ఎవరైనా కావాలని చేశారా? మర్డర్ అయితే మర్డర్ గా చూపించాలి, యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ గా చూపించాలి. మత సామరస్యం కాకుండా మతోన్మాదం వైపు నడిపిస్తున్నాయి. అంటే మన పాలకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు. ప్రభుత్వాలే మత సామరస్యాన్ని రెచ్చగొడతా ఉంటే ఇంకేం చెప్తారు? ఇప్పుడు ప్రజలను కాపాడవలసింది ప్రభుత్వాలు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేసులో మీరు ఇంకా ఏమన్నా అబ్జర్వ్ చేసిన విషయాలు కానీ ఇంకా ఏమన్నా చెప్పాల్సిన విషయం? దోషులు ఎవరన్నా చెప్పాల. అది హిందువుల మీద రుద్దకూడదు, క్రైస్తవుల మీద రుద్దకూడదు, ముస్లిం మీద రుద్దకూడదు. ఎవడైతే తప్పు చేశాడో తప్పు చేసినట్టుకి. నమస్కారం, ఎన్కౌంటర్ మీడియాకి స్వాగతం. నేను కళాధర్, జర్నలిస్ట్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర సంచలనం సృష్టించిన ఘటన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం. హైదరాబాద్ నుంచి మొదలైన ఆయన పయనం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని దివాన్ చెరువు గామన్ బ్రిడ్జ్ పై ముగిసింది. అసలు ఆయన మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక మిస్టరీగానే మిగిలింది. దీనిపై అనేక వాదనలు సోషల్ మీడియాలో వస్తున్నాయి, ప్రధాన మీడియా స్రవంతిలో వస్తుంది. కాకపోతే ఈ ఘటన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం ఏదైతే ఉందో అనుమానాస్పద మృతి, అంటే పోలీస్ పరిభాషలో చెప్తున్నాను నేను, అనుమానాస్పద మృతి. అయితే ఈ డెత్ మిస్టరీకి సంబంధించి పోలీసులు చెప్తున్న వర్షన్లు ఏవైతే ఉన్నాయో అవి, నెక్స్ట్ మీడియాలో వస్తున్న కథనాలు, ఇంకా సోషల్ మీడియాలో వస్తున్న డిఫరెంట్ వీడియోలు, ఇవన్నీ కూడా అసలు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది రోడ్డు ప్రమాదమా లేకపోతే ఎవరైనా చంపేశారా? అలా దీని వెనక ఏమైనా కుట్ర కోణం ఉందా? ఇలా రకరకాల అనుమానాలు, ఆందోళనలు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. వీటన్నిటి మీద చర్చించడానికి, ఒక మంచి డిబేట్ చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు రెవరెండ్ నెల్సన్ బాబు గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో దళితుల పక్షాన్ని నిలబడి, సామాన్యుల పక్షాన్ని నిలబడి పోరాటం చేసిన వ్యక్తి, పెద్దగా పరిచయం అక్కర్లేని నాయకుడు బర్రే కొండబాబు గారు. నమస్తే అండి. సార్ ముందుగా మన నెల్సన్ బాబు గారి దగ్గర స్టార్ట్ చేస్తాను. సార్, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు, ఆయన గురించి అంటే మీరు కూడా ఈ క్రిస్టియానిటీలో చాలా సంవత్సరాలు ప్రభువుకి సేవ చేస్తూ వచ్చారు, క్రైస్తవ మతానికి సేవ చేస్తూ వచ్చారు. ఆయన గురించి మీకు తెలిసిన ఒక 4 వాక్యాలు. చాలా దుఃఖకరమైన సంగతి అండి. ప్రవీణ్ పగడాల గారు యంగ్ మ్యాన్, 43 అంతా చెప్తున్నారు వయసు. ఇంత చిన్న వయసులో మరణించడం అనేటువంటిది బాధాకరమైంది. హైలీ క్వాలిఫైడ్ ఇంటలెక్చువల్, చాలా తెలివైనవాడు. 2018లో అక్టోబర్లో నేను చిన్న సదస్సు ఒకటి ఏర్పాటు చేశాను. నేను ఈ తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి కూడా కొందరు వచ్చారు దగ్గరికి. వారితో పాటు ఈయన కూడా ఉన్నాడు, వన్ ఆఫ్ ది స్పీకర్స్. ఓకే. ప్రవీణ్ పగడాల. అప్పుడు ఫస్ట్ టైం ఆయన నేను చూశాను. ఆయన మాట్లాడే విధానం అది కూడా చాలా చక్కగా, మంచి ఎక్స్ప్రెషన్, లాజికల్ థింకింగ్ అన్నీ కూడా నేను గమనించాను. యాక్చువల్గా రికార్డ్ చేసుకుందాం అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ వి మిస్డ్ దట్ రికార్డ్, ఆయన మాట్లాడినటువంటిది. సరే, ఆ తర్వాత 1-2 సార్లు ఇప్పుడు ఫోన్ చేశాను నేను. అప్పటి నుంచి నాకు కాంటాక్ట్ లేదు. అయితే ఈ దుర్ఘటన జరిగినప్పుడు నేను హైదరాబాద్లో ఉండగా ఈ యూట్యూబ్లో, ఫేస్బుక్లో అది చూసి నేను చాలా దుఃఖపడ్డాను. నేను ఆయన కాదేమో అనుకున్నాను. అసలు నేను ఆయనలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మేము ట్రైన్డ్ పాస్టర్స్, నేను ఒక 4 years మేము ఫిలాసఫీ, థియాలజీ, హిస్టరీ ఇవన్నీ చదువుతాం. చదివిన తర్వాత ఒక ఎనాలిసిస్కి వస్తాం. కానీ ఈ ప్రవీణ్ పగడాల బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు. కానీ మేము ఎలాంటి కంక్లూషన్స్కి వస్తామో, తను ఒక MBA చదివినట్టున్నాడు, ఆయన కూడా అలాంటి హైలీ స్కిల్డ్ కంక్లూషన్స్కి
వచ్చేటువంటి వ్యక్తిగా చూసి చాలా ఆశ్చర్యపోయాను ఫస్ట్ టైం. ఈరోజు అప్పుడప్పుడు అతని డిబేట్స్ ఈ రక్షణ టీవీలో నేను చూడడం జరిగింది. అది కూడా చాలా చక్కగా తన యొక్క అపోనెంట్స్ అనుకుందాం, లేకపోతే ప్రత్యర్థులు అనుకుందాం, లేకపోతే వేరే మతాలకి ముఖ్యంగా హిందూ మతానికి చెందినటువంటి పెద్దలు పిన్నలు ఎవరైనా కూర్చున్నప్పుడు వారితో చక్కగా కన్విన్సింగ్గానే మాట్లాడాడు ఆయన. ఎప్పుడు కూడా ఎదిరించి హెక్కీలు చేసి ఎగతాళి చేసి నా సందర్భాలు నేనైతే చూడలేదు అంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఈ సంఘటన జరిగిన తర్వాత సీతమ్మ వారిని ఎగతాళి చేశాడు అని అంటున్నారు. నేనైతే ఎక్కడ చూడలేదు అది ఇలా అంటున్నారు. ఎవరిని కూడా ఆయన ఎగతాళి చేసినట్టు అవమానపరిచినట్టు లేదు. చాలా సంస్కారవంతుడు నా దృష్టిలో. ఈరోజు మరొక దురదృష్టం ఏంటంటే అతను క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. లైక్ తాగాడని చెప్తున్నారు. అంటే ప్రజలకి తెలుసును, అయినా ఒకసారి చెప్తున్నాను. సాధారణంగా క్రైస్తవులు ఈ వ్యాపకంలో ఎవరైతే ఈ బోధనలో ఉంటారో 90% ఎవరో తాగరు. ఎందుకంటే చెప్తాం కదా, బైబిల్లో ఉన్న మాటలు చెప్తాం కాబట్టి అటువైపు వెళ్ళాం. కానీ సారీ పర్లేదా, కానీ ఆయన మద్యం షాపులకు వెళ్ళినట్టు మద్యం కొన్నట్టు ప్రచారం చేస్తూ ఉన్నారు. అది నేను ఖండిస్తున్నాను. ఆ దుష్ప్రచారం చేయడం అన్యాయం. రెండోది, ఒక 26నే హమారా ప్రసాద్ అనేటువంటి ఆయన ఒక పోస్టింగ్ పెట్టాడు. ఏమొస్తుంది పోస్ట్ మార్టం రిపోర్టు, బూతులాడాడు, పగల తాగి యాక్సిడెంట్ అయిందని వస్తుంది అన్నాడు. అంటే ముందు ఆయనకి ఎట్లా తెలిసింది? ఈ హమారా ప్రసాద్ అనేటువంటి ఆయనకి ఈ యొక్క తాగినట్టు రిపోర్టు వస్తుందని చెప్పాడు. కాబట్టి నా అప్పీల్ ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయకండి. ఇన్సిడెంట్ ఏదైనా ఆ చనిపోయిన వ్యక్తి మీద అలాంటి మాటలు చెప్పడం అన్యాయం. అది కొండబాబు గారు, ఇప్పుడు ఈ 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఘటన పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు, అది మీకు తెలుసు. దీన్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారు? అసలు ఇది ప్రమాదమా, లేకపోతే ఎవరైనా కావాలని చేశారా? ఇంటికి సంబంధించి మీకు అనిపించే విషయాలు, మీ మనసు చెప్పే విషయాలు ఏంటి? ఈ ప్రవీణ్ పగడాల అనేటటువంటి పాస్టర్ గారు ఏదైతే ఉందో దానికి సంబంధించి మొదటి నుంచి కూడా ఇది మిస్టరీగానే మిగిల్చి పబ్బం గడిపేటటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారనేది చెప్పుకోవచ్చు. ఒక తప్పు చేస్తే తప్పును కప్పిపుచ్చుకోవడానికి 100 తప్పులు చేయవలసి వస్తుంది. ఆ 100 తప్పులు చేసేటప్పుడు ఇలాంటి మందు షాప్ దగ్గర ఉన్నాడు, ఆ మందు కొన్నాడు, రోడ్డు మీద కూర్చున్నాడు, బైక్ ఒకటి ఊడిపోయింది, 3 గంటలు 5 గంటలు మిస్ అయిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, ఇవన్నీ కట్టుకథలు ఈ తప్పులు చేసే దాంట్లో భాగమే తప్ప మరొకటి కాదండి. ఇది పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ కైనా చిత్తశుద్ధి ఉంటే ఇది పూర్తి స్థాయిలో విచారణ జరపవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. విచారణ జరిపి దాన్ని ఇది మర్డరా లేకపోతే యాక్సిడెంటా అనేటటువంటిది వచ్చేటప్పటికి మర్డర్ అయితే మర్డర్గా చూపించాలి, యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్గా చూపించాలి. కొంతసేపు యాక్సిడెంట్ అన్నారు. యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ చేసింది ఎవరు? యాక్సిడెంట్ చేసింది ఎవరో బయట పెట్టాలి కదండి, అది బయట పెట్టలేదు. మర్డర్ కాదు యాక్సిడెంట్ అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు క్రైస్తవులకు సంబంధించి ఏంటంటే వారు మాట్లాడే దాంట్లో వీళ్ళు చెప్పేది లేదు ఇది మర్డర్ అనేది ఇటువైపు చెప్పిపోతున్నారు. ఇది మనం ఆలోచించవలసి వస్తే మర్డర్ జరిగింది అనేటటువంటి కోణంలోనే ఆలోచించవలసినటువంటి అవసరం ప్రజలు కలిగేటట్టు కనపడతా ఉంది. కారణం ఏంటంటే వీళ్ళు తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి విధానం తప్ప ఇంకోటి కాదు. ఓ బైక్ మీద ఒకడు నడుపుతున్నాడు అండి, బైక్ నడుపుతున్నాడు, ఈయనకి బైక్ కాలు పూర్తిగా కిందకి అందదు, కానీ ఆడి 2 కాళ్ళు కిందకి ఎట్టేసేసి పొట్టను తడుచుకొని మనిషి గాంభీర్యంగా ఉన్నాడు. అతను ఒకటి పెట్టారు, అక్కడి నుంచి నడుపుకుంటూ వస్తున్నట్టు కనపడ్డది.
రెండోది మరొకటి ఏంటంటే ఇంకొక అతను బ్రాందీ షాప్లోకి వెళ్ళినట్టు బ్రాందీ షాప్ తీసుకున్నట్టు చేసినట్టు చేస్తున్నారు. ఆడు మాస్క్ తీసేస్తే అసలు రంగు బయటపడింది, అది ఒకటి క్లియర్గా కనపడతా ఉంది. అంటే ఈ కప్పిపుచ్చుకునేటటువంటి వ్యవహారాలు తప్ప ఆయన రోడ్డు మీద కూర్చోవలసిన అవసరం లేదు, లేకపోతే ఇంకోటిగా ఇచ్చే అవసరం లేదు. నిజంగా మందే తాగాలంటే 4 రూముల మధ్యలో ఎవరికీ తెలియకుండానే ఆయన రూమ్లో ఆయన తాగొచ్చు. అవును, తాగాలనుకుంటే రోడ్ల మీద తాగి రోడ్డు మీద పడుకొని ఆ రోడ్డు మీద లేచి బండి ఎక్కి బండి ఏదో అదుపు తప్పేటట్టు తాగే అంత పరిస్థితి అతనికి లేదు. నిజానికి ఆ పాస్టర్ లేదు. ఒకటేంటంటే పాస్టర్ల వరకు వచ్చేటప్పటికి మత స్వేచ్ఛ అనేది అందరికీ ఉందండి. కానీ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు నేను ప్రవీణ్ పగడాల గారి గురించి కాదు నేను మాట్లాడేది. చాలా మంది పాస్టర్లు దొంగ పాస్టర్లు ఉన్నారండి. చాలా మంది వాళ్ళు చేసిన తప్పిదాలు మంచోళ్ళు కూడా అంటుకుంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు చేసేటటువంటి తప్పిదాలు మంచోళ్ళు కూడా అంటుకుంటున్నాయి. అంచేత వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది ఆ జనాలను అడ్డం పెట్టుకొని పైనుంచి అమెరికా నుంచి డబ్బు తెచ్చుకుంటుంది. అది కూడా ఏంటంటే పసిపిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోయారు. తల్లి ఉంటాడు, తండ్రి ఉంటాడు, పూల పని పిల్లలు ఎక్కడికో గడపోతుంటాడు, వాళ్ళని తీసుకెళ్తారు. ఆ సమయంలో స్నానం చేయించినట్టు ఆ దొరలు వచ్చినట్టు చెప్పి ఉంచుతారు. ఆ తర్వాత వీళ్ళ ఇంటికి వెళ్ళి పంపించేస్తారు. అక్కడి నుంచి డబ్బు వస్తూ ఉంటుంది, తీసుకుంటారు. నేను సాక్ష్యాలు రుజువులు లేకుండా మాత్రం నేను చెప్పనండి. కొంతమంది పాస్టర్ల వరకు వచ్చేటప్పటికి అది. రెండోది ధనవంతులు దేవుని రాజ్యం చేరరు అంటారు. ధనం చాలా గట్టిగా కూడబెట్టుకుని ఒంట్లో పెట్టుకుంటారు. విషయం ఆడు నోరు కొవ్వెక్కి ఒళ్ళు మదం ఎక్కి బయట మాట్లాడేది ఆడు బైబిల్ విధానం మాట్లాడరు. నా కొడుకు నా కొడుకు ఆడు కాల్ చేతి తిప్పేస్తాను ఇటు కాల్. ఒక మతాన్ని స్వేచ్ఛగా ఆ దేవుణ్ణి ఉన్నట్టు చెప్పుకోవాలా అంతే. అది చెప్పుకోకుండా వేరే మతాన్ని విమర్శించడం, వేరే దేవుడు వాళ్ళ దేవుడు వాళ్ళకెంత ముఖ్యం, వీళ్ళ దేవుడు ఎంత ముఖ్యం, అలాగా ఇప్పుడు అల్లాని తిట్టవలసిన అవసరం లేదు, అలాగే రాముడిని సీతని విమర్శించవలసిన అవసరం లేదు, ఇలాగ ఎవరిని విమర్శించే అవసరం లేదు. ఈ దేవుడు చేసేటటువంటి కార్యక్రమాలు, ఈ సృష్టిని సృష్టించాడు, మనిషి ఎలా ఉన్నాడు, ఇవన్నీ చెప్పుకోవచ్చు. అది కాకోకుండా ఎప్పుడు ఇది ఎలాగ వస్తుంది. మొన్న ఒక ఆమె మరి ఆమె నోటు దొరదు కాకపోతే ఏంటి, ఆమె పగడాలు పగిలిందా అని ఏదో పాట పాడుతుంది, అల్లు రామలింగి పాట పాడిన దానికి. అంటే ఆవిడకి ఎంత నోటు దొరదా. హిందువులను అందరం తిట్టకూడదు. అలాంటి వాళ్ళు చేసేటటువంటి పనులు హిందువులందరికీ చెడ్డ పేరు వస్తుంది. చనిపోయి 3 దినాలు కాకుండా 2 దినాలు కాకుండా దుఃఖముఖంతో ఆయన్ని అనుసరించేవాళ్ళు కానీ కుటుంబం కానీ అంతా బాధపడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటే పగడాలు పగిలిందా అని పాట పాడుతుందంటే ఆమె మానవత్వం ఉండాలి కదా. అంతే కదా. మరి నిజానికి తన భర్తకో తన పిల్లలకో తన కుటుంబానికో అన్నదమ్ములకో ఇలాగైపోతే ఆవిడ ఎదుర్కొంటా ఉండి మరి మీ ఆయనకి పగిలిందా అని యువతలు అంటూ ఉంటే మరి అదే కదా గొడవలు రావడానికి కారణం. అలాగే అతను ఎవరో పెద్ద అతను, వయసులో పెద్ద అతను క్రైస్తవుని పని కట్టుకుని అలా తిడతా ఉంటాడు, రాధా మనోహర్ దాస్ అన్న అతను. మరి ఈ మటర్లు ఎందుకు జరుగుతుంటాయి. ఇంకొక అతను ఉన్నాడు క్రైస్తవ పాస్టర్, అతని పేరు నాకు తెలియదు కానీ పక్కాగా నేను అవసరం అయితే బైబిల్ అన్న పక్కన పెట్టి ఈ జనాల కోసం నేను ఎవడి మీద కన్నా వెళ్ళిపోతాను, ఎవరినైనా ఏదైనా చేసేస్తానని తను మాట్లాడుతున్నాడు. బైబిల్ కూడా పక్కన పెడితే పాస్టర్ ఏంటి. బైబిల్ పక్కన పెట్టిన తర్వాత పాస్టర్ ఏమన్నాక బైబిల్ని అనుసరిస్తా ఉంటేనే పాస్టర్. బైబిల్ని అనుసరించకపోతే ఆయన కాల్ చేతులు నరికెత్తానంటే నువ్వు రౌడీ. మరి ఇలాంటి పదాలు ఉపయోగించుకోకుండా ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగం ప్రకారంగా ఎవరు మత స్వేచ్ఛను వాళ్ళు స్వేచ్ఛగా మరి ఆరాధించుకోవాల్సిన అవసరం ఉంటుందో ఆరాధించుకోవచ్చు, తప్పులేదు. ఒకరినొకరు తిట్టుకోవడం వల్ల ఇది. ఒక ముస్లిం పెద్ద ఆయన చాలా పెద్ద ఆయన ఈ పగడాల ప్రవీణ్ గారిని మరి ఏ విధంగా బూతులు తిట్టాడో మనం చూసాం. తర్వాత ఈయన ఏ విధంగా క్షమాపణ చెప్పాడో మనం చూసాం. తర్వాత మళ్ళీ ఆయన మీదకి ఏదో వస్తుందని ఆయన మళ్ళీ ఏ రకంగా పశ్చాత్తాపడుతున్నాడో చూసాం. అంటే ముందు నోరు జారడం ఎందుకు. చదువుకున్నవాళ్ళు సంస్కారం ఉన్నవాళ్ళు కదా, దేవుని వాక్యాలు చదువుతున్నవాళ్ళు కదా. అడు హిందువులేమన్నా క్రైస్తవులేమన్నా ముస్లింలేమన్నా ఎవరైనా సరే ఆ దేవుని భక్తి చదువుతూ ఉన్నారు కదా. చదువుతూ ఉన్నప్పుడు
ఆ భక్తిని ప్రచారం చేయాలా, ఆ దేవుని ప్రచారం చేయాలా, అవసరమైతే అందులో ఉన్నటువంటి వాళ్ళని కూడా ప్రచారం చేసి ఒక అవసరమైతే రాబట్టుకోవాలి తప్ప ఈ విధమైనటువంటిది అప్రజాస్వామికంగా బూతులు తెచ్చుకోవడం వల్ల ఇలాంటి అనాగరిక మడ్రలు కానీ లేకపోతే ఇంకోటి కానీ జరుగుతూ ఉంటాయండి. మీకే ఒక ప్రశ్న చెప్పండి. అసలు మనుషుల్లో ఈ విధమైన మత భావజాలం, అది మతోన్మాదం దిశగా నడుస్తుంది. మత భావజాలం ప్రతి ఒక్కరికి ఉండొచ్చు, మీకు ఉండొచ్చు, నాకు ఉండొచ్చు, నరసింహబాబు గారు, ఇంకెవరికైనా ఉండొచ్చు. మన మతం మనం ఇష్టం, మనకి ఇష్టమైన దేవుడిని చేస్తాం. కానీ మత భావజాలాన్ని మత సామరస్యంగా కాకుండా మతోన్మాదం వైపు నడిపిస్తున్నాయి. అది మన పాలకులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు. దీని మీద యాజ్ ఎ పొలిటీషియన్ కింద మీరేం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, నేను అదే చెప్తున్నా, బ్రీఫ్ గా. మత సామరస్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత రాజ్యాంగానికి ఉంది. రాజ్యాంగాన్ని అనుసరించి వెళ్ళవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వాలే మత సామరస్యాన్ని రెచ్చగొడతా ఉంటే ఇంకేం చెప్తారు? ఇప్పుడు ప్రజలను కాపాడవలసింది ప్రభుత్వాలు. ప్రజలు ప్రభుత్వాన్ని కాపాడారు కాబట్టి, ఎందుకంటే ప్రజల ఓట్లతో ప్రభుత్వం గద్దెకెక్కారు. ప్రజల ఆలోచన విధానాన్ని తీసుకెళ్లాలా. వాళ్ళ ఓట్ల రాజకీయం కోసం ఈ రకమైనటువంటి విధానం చేసినందువల్ల ఇది అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పింది ముందు మాట్లాడిన దాన్ని బట్టి ఈ పాస్టర్ ప్రవీణ్ గారి గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే మరి నిజాన్ని నెగ్గదాల్చవలసిన బాధ్యత అవుతుంది ప్రభుత్వానికి, ప్రభుత్వ యంత్రాంగాన్ని, అధికారులది. మరి నెగ్గదెళ్తున్నారా? అది కాకుండా ఏం చేస్తున్నారు? దానికి అనేక రకాల కోణాలు తిప్పుకుంటూ వచ్చి దాన్ని ఆయన మందు తాగాడని లేకపోతే రకరకాల వింత స్వభావాలు చేపడుతున్నారు. ఆ బైక్ అతను కాదు, వేరే అతని బైక్, ఆ బైక్ని చేపడుతున్నారు. ఆ మనిషి అతను కాదు, ఆ పాస్టర్ గారు కాదు, వేరే అతను చేపెడుతున్నారు. అతను రోడ్ల మీద అక్కడక్కడ కూర్చున్నట్టు ఆ ముఖం తీసి పెడితే ఏముంది? వేరే వ్యక్తి, డ్రెస్ అంతా ఇదే, బండి ఎలాడితే, కానీ ఆ బండి శాస్త్ర దగ్గర ఉన్నటువంటి తీస్తే అతను కాదని తేలుతుంది. మరి ఇవన్నీ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేయవలసినటువంటి అవసరం ఉంది కదా. అందుకని ప్రభుత్వం చేయవలసిన పని ప్రభుత్వం చేసినట్టయితే ఎవరి కాళ్ళు విమర్శించుకోవాల్సిన అవసరం అది. దీన్ని ఇంకా పెంచుతున్నారు. ఎందుకు పెంచుతున్నారు? కొంతమంది క్రైస్తవ ఓట్లు కావాలా, కొంతమంది హిందువుల ఓట్లు కావాలా. లేకపోతే ఇప్పుడు పాస్టర్ గారు ఎవరో, పంతులు గారు ఎవరో చెప్పవలసింది సనాతన ధర్మం గురించి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మాట్లాడకూడదు. సనాతనం గురించి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మాట్లాడకూడదు. కారణం ఏంటంటే నువ్వు నెగ్గిన తర్వాత ఏం వాగ్దానం చేసావు, నువ్వు నెగ్గిన తర్వాత ఏం ప్రమాణం చేసావు, అందరిని సమానంగా చూస్తాను, రాజకీయాలకు అతీతంగా చూస్తాను, రాగద్వేషాలకు అతీతంగా చూస్తాను అని నువ్వు పబ్లిక్ గా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నువ్వు మాట్లాడినప్పుడు అది ఎంతవరకు పాటిస్తున్నారు? అది పాటించనందువల్లనే ఎవరు ఏదనుకున్నప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద సమగ్ర విచారణ జరిపించి ఆ విచారణలో దోషులు ఎవరైనా చేపాల. అది హిందువుల మీద రుద్దకూడదు, క్రైస్తవుల మీద రుద్దకూడదు, ముస్లిం మీద రుద్దకూడదు. ఎవడైతే తప్పు చేశాడో ఆ తప్పు చేసినట్టుకి పగల కొడితే అప్పుడు సరే అవుద్ది. అంతే తప్పగానండి ఒకడేదో తప్పు చేస్తే అది అంతా హిందువుల మీద రుద్దడం కరెక్ట్ కాదు. ఒకడేదో తప్పు చేస్తే అందరు క్రైస్తవుల మీద రుద్దడం కరెక్ట్ కాదు. ఒక ముస్లిం తప్పు చేస్తే అందరూ ముస్లిం మీద చెప్పడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఈ రకమైన విధానాలు అవలంబిస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు పాలకులు మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. ఒకళ్ళు ఎవరో కొంతమంది చేస్తే మొత్తం ఆ వర్గానికి ఆపాదించేస్తున్నారు. ఇంకోటి ఏదో జరిగితే మొత్తం క్రైస్తవుల వైపు తోసేస్తున్నారు. అంటే పాలకులు పరిపాలన చేయడానికి వచ్చిన వాళ్ళు ఈ రకమైన దుర్మార్గమైన విధానాల వైపు వెళ్తుంటే ప్రజల్లో కూడా అదో ఆ రకమైన భావజాలం వెళ్తుంది. ఇప్పుడు ఎక్కడో ఒకటి తప్పు చేస్తాడు క్రైస్తవుడు, పాస్టర్ తప్పు చేస్తాడు, లేకపోతే అక్కడ క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు తప్పు చేస్తారు. మొత్తం క్రైస్తవులు అంతా అలాంటి వాళ్ళు అంటారు. అలా కాదు, విజయవాడలో ఉన్నవాడు తప్పు చేస్తాడు, రాజమండ్రిలో ఉన్న వాళ్ళు పాల్గొడేస్తారు. వాళ్ళు హిందువులు ఇక్కడ పాల్గొడుతున్నారు కదా, ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ చేయాలా, రాష్ట్రం అంతా తగలబెట్టకూడదు. తప్పు జరిగిన వాడిని ఎవరినైతే ఉన్నాడో అప్పుడు ఆడు సెట్ అవుతాడు, మిగతా సెట్ అవుతాడు. ముస్లిమా క్రిస్టియన్ అన్నది కాదు, నేరస్తుని చేస్తే నేరమే. మతం అనేది ఒక మత్తు మందులాడదండి. నేను చెప్తున్నాను, ఏ మతమైనా కావచ్చు, ఒక మార్గాన్ని ఎంచుకొని మార్గం ద్వారా వెళ్ళాలి తప్ప మతం అనేటటువంటి పెద్ద మత్తు మందులాడది. ఆయన అన్నాడు చూసారా ఒక మాట, ఏమన్నాడు? హిందువుగా చూడకో, ముస్లింగా చూడకో, క్రైస్తవుడిగా చూడకో, మనిషిని మనిషిగా చూడని చెప్పేసి అన్నాడు ఒక మాట. చాలా వాల్యుబుల్ పాయింట్ మాట అది.
మనిషిని మనిషిగా చూసినప్పుడే ఆ దేవుని చూసినట్లు లెక్క. ఇప్పుడు నేను చాలా సార్లు నేను కూడా వీడియోలో చెప్పాను, మా జర్నలిస్టులకి కొంతమంది కులాలు అంటగడతారు, కొంతమంది మతాలు అంటగడుతున్నారు. నేను అదే చెప్తాను, మమ్మల్ని జర్నలిస్టులుగానే చూడండి, మేము మనుషులుగానే చూస్తాం. మా జర్నలిస్టులకి మనుషులు అందరూ ఒకటే, మాకు ఏ కులమైనా మతమైనా. మొన్న ఏదో నేను వీడియోలు చేస్తే కామెంట్లు పెట్టారండి, పెడితే టెంపుల్స్ మీద జరిగినప్పుడు నేనే చేశాను వీడియోలు, ఆలయాల మీద దాడులు జరుగుతున్నా అక్కడ ఏదో జరుగుతుందిరా బాబా అని. క్రైస్తవుల మీద జరిగినప్పుడు చేస్తాం, ముస్లింలకు ఏదైనా జరిగితే రంజాన్ రోజు అక్కడ మొత్తం తీసేస్తుంటే ఇచ్చిందో ఎన్కౌంటరే, ముస్లింల మీద దాడి చేస్తున్నారండి. మనం చెప్పినట్టు మనుషులుగా బతికే విధానం పోయి మతాల పేరుతోనూ కులాల పేరుతోనూ అడ్డుబాటలు కట్టుకొని మొక్కలు అయ్యేలాగా చేస్తున్నారు నెల్సన్ బాబు గారు. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేసులో మీరు ఇంకా ఏమన్నా అబ్జర్వ్ చేసిన విషయాలు కానీ ఇంకా ఏమన్నా చెప్పాల్సిన విషయాలు? యాక్చువల్గా మన కొండబాబు గారు చెప్పిన దాన్ని కొండబాబు గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇంతవరకు డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి విషయాలు నమ్మశక్యంగా లేవు, కన్విన్సింగ్ గా లేవు. అది మరి ఎందుకు అలా చేస్తున్నారో అన్న తెలియదు, ఏదీ లేదు. ముందు పొగ అన్నారు, యాక్సిడెంట్ అన్నారు, తర్వాత కాదన్నారు, మళ్ళీ అక్కడేమో తాగడం కూర్చున్నారు. సో పొంతన లేనటువంటి అంశాలు తీసుకొచ్చి నమ్మమని చెప్పేసి బలవంతం చేస్తారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను విన్నది ఏంటంటే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పెడుతున్నారు, వాళ్ళని చర్యలు తీసుకుంటామని చెప్పాడు. మనం అంటే అది హెచ్చరిక చేయొచ్చు గవర్నమెంట్, కాదని అన్నా కానీ ఆ విధానం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు సరైనటువంటి రీతిలో ఇన్వెస్టిగేషన్ కానీ ఇంక్వెస్ట్ కానీ కండక్ట్ చేసి ఉంటే ప్రజల్లో ఇంత ఆందోళన రాదు, అలా వేలాది మంది చేరరు. అలాగా పాపం అయ్యో అని చెప్పేసి ఊరుకునేవాళ్ళు. కానీ ఈ మిస్గివింగ్స్ అంటే సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల ఆతురత ఎక్కువైపోయి జనాలు పరిగెట్టుకుంటే పొలమని వచ్చేసారు. ఒకటి ఈ సెన్సేషన్ క్రియేషన్ జరిగింది, చాలా పెద్ద వార్తగా దీన్ని చేశారు. దానికి కారణం ఎవరని నేను అడుగుతున్నాను, నేను అడుగుతున్నాను. ఇంత వేలాది మందిగా రాజమండ్రిలోనూ అక్కడ సికింద్రాబాద్లోనూ కూడవలసినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అందరూ చచ్చిపోతాం, ఎవరైనా చచ్చిపోతాడు. కానీ ఈయనకి పాపులారిటీ అంటే కొంత వాస్తవం. ఈ సెన్సేషన్ క్రియేట్ చేయడంలో ఒక ప్లాట్ ఉందేమో అని నా యొక్క అభిప్రాయం. ప్లాట్ ఇది అలా అంటాం ఏంటంటే, ప్లాట్ ఏంటంటే ఒక భయం అనేటువంటిది సృష్టించాలి. ఒక 15 రోజుల క్రితం విజయవాడలో ఒక స్కూలు రూమ్లో హాల్లో ఒక 200 మంది కలిసి కత్తులలో జడిపిస్తా మేము ధర్మాన్ని స్థాపిస్తామని చెప్పేసి ఆయన వీడియో ఒకటి వైరల్ అయింది. ఇప్పుడు లేదు, అది వెతికాను కానీ దొరకలేదు. అంటే ప్రజల్ని భయపెట్టే ఉద్దేశం ఒకటి జరుగుతూ ఉంది, దాన్ని జరిగిస్తారు. అలాగే ఇందాక కొండబాబు గారు చెప్పినటువంటి వ్యక్తి చాలాసార్లు చాలా ప్రాంతంలో మనకేం ఒక్కడే కనపడతాడు ఆయన, కానీ ఒక 20 మంది ఉంటాడు. వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఎతకొతం ప్రశ్నలు, ఇన్సల్టింగ్గా మాట్లాడడం, యేసు ప్రభుని గురించి, తల్లి మరియమ్మన గురించి అవమానకరంగా మాట్లాడమని చేస్తున్నాడు ఆయన. మనం కూడా ఒకసారి ఇక్కడ చేసాం. అది దట్ హ్యాస్ బీన్ అలౌడ్ బై ది గవర్నమెంట్. ఎప్పుడు ఆయన మీద చర్యలు తీసుకోవడం కానీ కట్టడి చేయడం కానీ జరగలేదు. ఇదొక పార్ట్. అంటే ఇంకొక పార్ట్లోకి వచ్చాం, సెకండ్ పార్ట్లోకి వచ్చాను నేను. అదేంటంటే ప్రభుత్వం ఇలాంటి వైరాన్ని, విద్వేషాన్ని ప్రోత్సహిస్తుందా అనే అనుమానం కలిగేలాగా జరుగుతుంది. ఒక పాయింట్ చెప్తాను మీకు. ఒకటి, పాస్టర్లు దశంభాగాలు తీసుకుంటారని చెప్పేసి అల్లాల్లో చేస్తూ ఉంటారు. చాలా భయంకరమైన ఆరోపణ అది. ఇప్పుడు మేమైతే జీతాలు తీసుకుంటాం సార్,
మాకు వాళ్ళు ఫిక్స్ చేసిన శాలరీ తీసుకుంటాం మేము. ఈ దశమ భాగాలు తీసుకునే పాస్టర్లు చాలా తక్కువ, ఒక 5% పాస్టర్లు ఉంటారేమో అంతే. వాళ్ళు కూడా పాపం అందరూ ఎవరో, అవును, అందరూ ఎవరో వాళ్ళకి అక్కడ ఏదో ఆదాయం సరిపోక ఉండి ఎవరైనా బతకాలి కదా, వాళ్ళు బతకాలి. అది ఒక రాంగ్ ఆరోపణ, ఎగతాళి చేస్తూ దాని మీద జోకులు వేసేసి చాలా ఇన్సల్టింగ్ గా పాస్టర్ని చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఇన్సల్ట్ చేసే అంశం, అది మా డబ్బులు తీసుకెళ్లి పాస్టర్లకి ముళ్ళాలకి జీతాలు ఇస్తారా అని చెప్పేసి చాలా వీడియోలు వస్తూ ఉంటాయి. ఎవరు డబ్బులు అయ్యి మీకు తెలుసా? ఆ డబ్బులు గవర్నమెంట్ డబ్బులు, మీ హిందువుల డబ్బులు తీసుకొచ్చేసి పాస్టర్కి ఇచ్చేది మీకు ఎలా తెలుసు? మీకు అంతే కదా, హౌ యు నో? కానీ వాళ్ళు చాలా పెద్ద అలవాటు చేస్తారు. వాస్తవం ఏంటంటే నేను మొన్న పరిశీలించాను. పరిశీలిస్తే గవర్నమెంట్ 1772లో ఈ హిందువుల మధ్య పొరపత్యాలు వచ్చాయి. అంటే పూజా విధానంలో శైవులు లేకపోతే వైష్ణవులు లేదా ఒకే వర్గంలో కూడా వారి మధ్య ఈ పూజా విధానంలో కొట్లాటలు గొడవలు ఎక్కువైపోయి ఈ బ్రిటిష్ ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోతే 1772లో ఒక చట్టం తెచ్చారు, ఆంగ్లో హిందూ లా అని తెచ్చారు. తీసుకొచ్చి ఎంతకాలం చూడండి, 1772లో తెచ్చి గవర్నమెంట్ కొన్ని ఒక విధి విధానాలు నిర్ణయించింది వాళ్ళకి. దాంట్లో ఈ డబ్బుల విషయం కూడా వచ్చాయి. మళ్ళీ ఆ తర్వాత చాలా పెద్ద స్టోరీ అయిపోద్ది, అంతా మనకు అనవసరం. 1864లో కూడా ఒక చట్టం తీసుకొచ్చారు. చివరిగా 1951లో మద్రాస్ హిందూ ధార్మిక చట్టం తీసుకొచ్చింది. అంటే ఏమైందంటే హిందువు పూజా విధానాల్లో టెంపుల్స్ దగ్గర వారిలో వారికి ఉన్నటువంటి ఆ గొడవల వలన గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయవలసిన అవసరం వచ్చింది. పైగా ఏంటి, హిందూ టెంపుల్స్ అన్నీ కూడా కట్టినటువంటి వారు చోళులు, పాండ్యులు, పల్లవులు వారు కట్టినవి. లేదా అంత పెద్ద కన్స్ట్రక్షన్స్ కదా, పైగా చాలా అందంగా చెక్కినటువంటి శిల్పాలు. సామాన్యులు ఎవరు చేసేది కాదు. మన ఇటుకలతో సిమెంట్ కట్టేస్తాం మనం. కాబట్టి హిందువులు ఆటోమేటిక్గా గవర్నమెంట్ హిందూ దేవాలయాలు ఆటోమేటిక్గా బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళయి, ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి భారత ప్రభుత్వం, స్వతంత్ర భారత ప్రభుత్వం తీసుకుంది. ఇది నేపథ్యం. ఇప్పుడు మా డబ్బులు అంటే దానికి అర్థం ఏంటి? దానికి ఓకే, దాంట్లో కూడా న్యాయం ఏంటి? ఈ 51 చట్టం చెప్పాను కదా, దాంట్లో కూడా ఏం చేశారంటే హిందూ దేవాలయంలో ఆదాయం ₹1,00,00,000 మించి ఉంటే వాళ్ళకి 5 to 10% మాత్రమే గవర్నమెంట్ తీసుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ ఫండ్ అన్నారు దాన్ని. మిగతా సొమ్ము మీ దగ్గర ఉంటుంది, మీ దేవాలయంలో ఉంటుంది, చూసుకోండి వెళ్ళి. మరి ఇది దానికి క్రైస్తవుల మీద, ముస్లింల మీద పడి మీరు ఎలాగా మా సొమ్ము తినేస్తారని చెప్పి ప్రజల్లో ఒక విధమైన నెగిటివ్ భావం రెచ్చగొట్టడం ఎంతవరకు తప్పుడు భావాలని కదా. ఇటేమో 10వ దశమ భాగం తీసుకుంటారన్నారు, ఇటు గవర్నమెంట్ ఇస్తుంది అన్నారు. ఇప్పుడు నాకు తెలిసి గవర్నమెంట్ ఇచ్చేటువంటి సహాయం పాస్టర్లకి ఇలా అనడం తప్పో రైటో నాకు తెలియదు, కానీ ఎస్సీగా ఉండే పాస్టర్లు ఎవరు తీసుకోరు. ఎస్సీ సర్టిఫికేట్ ఉంటుంది, తీసుకోలేడు. అవును, మరి ఎవరు తీసుకుంటున్నారు? బీసీలుగా ఉన్నవాళ్ళు. బీసీగా ఉన్న పాస్టర్ గారు తీసుకుంటారు. అంటే బీసీ సిఎన్ అయ్యి ఉండాలి, లేదంటే మిగతా ఇతర కులాల్లో ఉన్న బీసీలో తీసుకోవాలి. అంటే నిజంగా సేవ చేసేటువంటి పాస్టర్ చేరట్లేదు. అది కూడా ఎస్సీలుగా ఉన్న వాళ్ళు తీసుకోవట్లేదు, అంటే తీసుకోలేరు. ఎందుకంటే గవర్నమెంట్ ఊరుకోదు కదా, నువ్వు ఎస్సీ అయ్యా అంటది. అవును, ఎస్సీ అయ్యి నువ్వు పాస్టర్ ఎట్టున్నావు అంటది. అవును, కాబట్టి ఈజ్ నాట్ ఎలిజిబుల్ పాస్టర్లు అంటే బీసీలే. అప్పుడు బీసీలు నిజంగా విశ్వాసం ఉందా లేదా మనం అనకూడదు ఆ మాట. ఎవరి విశ్వాసం వాళ్ళది. 10 మంది ఉంటే చాలు పాస్టర్ సర్టిఫికేట్ తెచ్చుకుని ఈజ్ గెటింగ్ సాలరీస్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఈ విషయాన్ని దాచిపెట్టేసి ఎవరో చెప్పరయ్యా నేను ఈ పాస్టర్లకి గవర్నమెంట్ శాలరీ, మా డబ్బులు ఇచ్చేస్తారు, మా డబ్బులు ఇలా దుష్ప్రచారం జరుగుతుంది. అంటే నేనేం చెప్పదలిచానంటే ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వైఎస్ జగన్ గారు కావచ్చు, ఎవరైనా నాకు అనవసరం. క్రైస్తవుల పైన
ఒక దుష్ప్రచారం అనేటువంటిది చేయడానికి అనుమతిస్తున్నారు వీరు. ఇది ఎలా పెట్టు ఎప్పుడన్నా నేను చెప్పిన పాయింట్ ఎవరన్నా చెప్పారా? దేవాదాయ శాఖ ధర్మదాయ శాఖ లేచి ఇలా అనడం కరెక్ట్ కాదు, మీ డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లేదు, ఇంతవరకు ఎవరు ఖండించలేదంట. రెండో విషయం ఏంటంటే, ఈ మత విరోధాలు కలగడానికి ఎవరైతే కారకులు, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్, ఈ పగడాల ప్రవీణ్ గారి ఇన్సిడెంట్ జరిగాక ఇందాక ఈయన చెప్పినటువంటి లేడీ, ఆవిడ పేరు పార్వతి అంట, విజయనగరం జిల్లా అంట ఆవిడ. అలాగే రాధా మనోహర్ దాస్ గారు ఎవరన్నాడో వెళ్ళలేదు నేను. హమారా ప్రసాద్ అన్నాడు, కరుణాకర్ అన్నాడు, ఈ లలిత్ కుమార్ అన్నాడు. లలిత్ కుమార్ అనేది నవ్వుతున్నాడు, పగలబడి నవ్వుతున్నాడు. ఏంటిది మ్యాడ్నెస్? ఏంటి అన్నాను. ఉన్మాదం కదా ఇది? అంతే కదా. ఏంటిది? ఒక వ్యక్తి చనిపోయిన పోనీ యాక్సిడెంటే, గవర్నమెంట్ చెప్తున్నట్టుగా యాక్సిడెంటే అనుకుందాం, నవ్వేయాలి దానికి, పగలబడి నవ్వేయాలా? మేమందరం ఏమో కాదు మర్డర్ అని చెప్పేసి మేము అందరం అంటున్నాము, మా అనుమానాలు మాకున్నాయి. ఈ క్యాలిక్యులేషన్స్ బట్టి ఇప్పుడు నాకు అతను తెలుసు కాబట్టి అతను యాక్సిడెంట్ చేసే వ్యక్తి కాదని కూడా నాకు అనిపిస్తుంది. అవును, అంత మూర్ఖుడు కాదు. ఈజ్ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ హీ నోస్ హిస్ డ్రైవింగ్, హీ నోస్ హిస్ వెహికల్. అతనికి ఫౌల్ ప్లే లేకపోతే, ఎవరో దారి కాసి గట్టి ప్రయత్నం చేయకపోతే కానీ అతన్ని చంపలేరు. అంత ఈజీ ప్లే కడపడు, కడపరాంధ్ర నుంచి వచ్చాడు అతను. అంత ఈజీగా రాజారెడ్డి వీధి వాళ్ళ సొంత చెప్తారు కదా, అని చేత అంత ఈజీగా ప్రే అవడు అతను, విక్టిమ్ అవడు అతను. అంత ఈజీగా విక్టిమ్ కాడు కానీ నమ్మకం నాకు ఉంది. రెండోది ఏంటంటే, అతను చేసిన ఒకే ఒక పొరపాటు, ఇంత లాంగ్ జర్నీ బండి మీద రావడం. బండి మీద రావడంతో ఎవరైతే అనుకున్నారో కక్ష పెంచుకున్న వాళ్ళు మరి ఎందుకు పెంచుకున్నారో నాకు తెలియదండి. డిబేట్ లో చాలా బాగా మాడతాడు, మీరు విన్నారు కదా. మీరు మతస్థుడిగా చూడకండి అంటాడు కదా, కేటగారికల్ గా చెప్తున్నాడు. నువ్వు క్రైస్తుడుగా చూడకో, ముస్లింగా చూడకో, హిందూగా చూడకని చెప్తున్నాడు కదా. మిగతా డిబేట్స్ లో ఇంటలెక్చువల్ గా మనం విమర్శిస్తాం. యాక్చువల్లీ ఇంకో పుస్తకం తెద్దాం అనుకున్న, నా దగ్గర ఒక బుక్ ఉంది, వేదార్థ సమీక్ష, కొత్త సచ్చిదానందం గారని, సత్యనారాయణమూర్తి గారు అని చెప్పేసి మా ప్రొఫెసర్ గారు ఏయూలో, ఆంధ్ర యూనివర్సిటీలో. ఆయన ఒక చక్కని బుక్ రాశారు. ఆయన ఇంగ్లీష్లో రాసిందని తెలుగులో వాడురేవు చెలవీర భద్రుడు అనేటువంటి ఆయన మన దగ్గర డైరెక్టర్ ఆఫ్ ది స్కూల్ ఎడ్యుకేషన్ చేశారు. ఆయన అనువాదించాడు దాన్ని. దాంట్లో వేదాల గురించి రాశాడు. నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. రెండు రకాలు, ఒకటి నేను ఫిలాసఫీ స్టూడెంట్ని, రాసినోడే మా ప్రొఫెసర్. ఆటోమేటిక్గా చదువుతాను నేను దాన్ని. అది చదివిన తర్వాత నాలో ఉంచుకుంటానా, మీతో షేర్ చేస్తానా, చెప్తాను, నలుగురికి షేర్ చేస్తాను. లేదంటే ఇంకా పెద్ద మీలాంటి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే, పాస్టర్ గారు దీని మీద మాట్లాడతాను. మాట్లాడితే కోపం తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఇంటలెక్చువల్ డిబేట్ లో నువ్వు కూడా ఇంటలెక్చువల్ గా దాన్ని అప్పొచ్చాయి. నువ్వు చెప్పిన తప్పు. ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశాడు రీల్స్ ఆఫ్ రామ అండ్ కృష్ణ అని. ఏమండి, దాంట్లో కొన్ని పాపులర్ గా మనం డిస్కస్ చేయని విషయాలు రాశాడు. అలాగే బోలంత మంది ఈ చౌదరి గారికి అమ్మవారే బోలని వ్యతిరేకంగా రాశారు. అలాగంటే కోపమేమో నాకు తెలియదు. వ్యతిరేకంగా అంటే దాంట్లో ఉన్న సారం వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఉన్నాయి రాశారు. లేకపోతే ఈవిడ రాసింది, రంగనాయకం రాసింది, లేకపోతే ఆర్జీవి విమర్శిస్తాడు. ఆర్జీవి అంటే ఈయనండి సినీ డైరెక్టర్. మరి ఆర్జీవిని మీరు అలాగే టార్గెట్ చేస్తారని ఫైనల్ గా ప్రవీణ్ పగడాల గారి కేసుకు సంబంధించి ఫైనల్ గా మీరు చెప్పేది ఏంటి? నా పాయింట్ ఏంటంటే, క్రైస్తవుల పైన ఇలాంటి ప్రచారం చేసే వాళ్ళ పైన ఎందుకు నెగిటివ్ గా దుష్ప్రచారం జరుగుతుంది. అది గవర్నమెంట్ వారే కంట్రోల్ చేయాలి, లేకపోతే ఇలాంటి చర్యలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఏటా 24 లక్షల మంది భారతదేశంలో క్రైస్తవ్యంలోకి వస్తున్నారు. ఎంత మీరు ప్రచారం, మా ప్రచారం కాదు, మీ ప్రచారం. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి.
క్రిస్టియానిటీ భారతదేశంలో 3rd లార్జెస్ట్ రిలీజియన్ ఆఫ్టర్ ఇస్లాం అండ్ హిందూయిజం. అంచేత నెగ్లెక్ట్ చేసేస్తారా మీరు ఇంత జనాభానే? మీరు నెగ్లెక్ట్ చేయగలుగుతారా? చంపేస్తారా? కరుణాకర్ సుగుణ ఏమంటాడంటే మొన్న వీడియో చూశాను, నాకు భయంగా ఉంది. ఎందుకంటే నేను లాస్ట్ జాంబీ అంటే పాస్టల్ జాంబీలు అంట, లివింగ్ డెడ్ అనే ఉంటది. జాంబీలు అని చెప్పి చాలా సమాజంలో చత్తా ఉంటారు, లివింగ్ డెడ్. ఈ పాస్టల్ జాంబీలు ఒక్కడు కూడా లేకుండా నేను నాశనం చేసి ఒక్క చర్చ కూడా కనపడకుండా చేసాక చచ్చిపోవాలి నేను. నాకు భయంగా ఉంది. నేను చనిపోకముందు ఇవన్నీ వాళ్ళు ఉంటారేమో చాలా. ఏం మాట్లాడలేదు మరి ఆ మాటలను బట్టి నువ్వు మమ్మల్ని పాస్టర్ని చర్చిల్ని నాశనం చేయాలని అనుకుంటున్నావు కదా. అంతే కదా, దాన్ని ఎలా చేశారు కదా గవర్నమెంట్. అలాంటి మాటలు ఉన్నాయి. నేను చెప్తాను, మీరు ఎన్ని థ్రెట్లు చేసినా ప్రతి సంవత్సరం 21 లెక్కలు, నా లెక్కలు కదా గవర్నమెంట్ లెక్క, ప్రతి సంవత్సరం 24 లక్షల మంది కన్వర్ట్ అవుతున్నారు. ఇంకా గమ్మత్తు 0.4% పెద్దలు కన్వర్ట్ అవుతారు. 0.4% అంటే దాని అర్థం ఏంటి? మిగతా 96 మా పిల్లలు ఆల్రెడీ క్రైస్తవుల పిల్లలు అన్నమాట. కాబట్టి ఒక జనరేషన్ని తుడిచిపెట్టాలనుకున్నా, ఒక మతాన్ని ఎక్కడి నుంచి తుడిచిపెట్టాలనుకున్నా సాధ్యం కాని పని. ఇంకొక విషయం కూడా చెప్తాను. మన దేశంలో 22,272 కులాలు ఉన్నాయంట. దాంట్లో 2,041 కులాలకి క్రైస్తవ మతం అంటుకోలేదు. ఓకే, 2,272 కులాలు ఉంటే 2,041 కులాలకి ఇంకా అంటుకోలేదు అసలు. అంటుకున్నది ఎవరికంటే 231 కులాలకి మాత్రమే క్రైస్తవ మతం అంటుకుంది. ఎవరు వీళ్ళు? మనకు తెలిసిన దళితులు, గిరిజనులు, ఇంకా పలసగా బీసీలు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ మందికి ఇది వెళ్ళలేదు, కానీ కంగారు పడిపోతున్నారు చాలా మంది. అందువల్ల ఈ లెక్కలు ఉన్నాయి, అవి చూసుకుని మరి మమ్మల్ని వైపౌట్ చేసేస్తారో, తొలగించేస్తారో, ఏం చేస్తారో ప్రభుత్వం వారు ఆలోచించుకోవాలి. తర్వాత వచ్చే పర్యవసానాలు ఉంటాయి. ప్రపంచం అలాగా చూస్తా కూర్చోదు. మీరు క్రైస్తవులను ఇక్కడ చంపేసేస్తే అలా చూస్తా కూర్చోదు. అంచేత అది విక్టిమ్స్ అయితే అవుతాము, అది వేరే సంగతి. ఈ పగడాల ప్రవీణ్ గారు గురించిన విషయంలోకి వచ్చి నేను ముగిస్తాను. అదేంటంటే ఫెయిర్గా ఇన్వెస్టిగేషన్ జరిపించండి, జరుగుతున్నట్టుగా మాకు అనిపించడం లేదు. దాంట్లో చాలా వెరీ ఫస్ట్ డే, ఐ మీన్ 25th 26th ఆఫ్ మార్చి ఆ యొక్క దాన్ని అంటారు ప్రెస్ మీట్లు ఏవైతే పెద్దలు పెట్టారో, అధికారులు పెట్టారో, అది కొంచెం హాస్యాస్పదంగా ఉన్నాయి. కాబట్టి కామెంట్స్ వస్తాయి. అది ఎందుకని తొందరపడకూడదు, పెద్ద ఆఫీసర్లు తొందరపడకూడదు. మీరు పెద్ద ఆఫీసర్లు కాబట్టి ఆచి తూచి విత్ కాంక్రీట్ ఎవిడెన్స్, ఏదో టుంగురి ఎవిడెన్స్ చెప్పేస్తే నమ్మేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. రెండు భయపడుతున్నారు, అరెస్టులు చేసేస్తా అని చెప్పేసి. ముందు అలా చేయాలి కదా మీరు. ఎవరైతే మేము క్లెయిమ్ చేస్తున్నారో, మేము చంపామని చెప్పకుండా ఇండైరెక్ట్ గా మాకు తెలిసిన ఎవరైతే చెప్తున్నారో 4-5 పేర్లు ఉన్నాయి. మీకు తెలిసే, మేము చెప్పక్కర్లేదు. రాధా మనోహర్ దాస్ కానీ, హమారా ప్రసాద్ కానీ, కరుణాకర్ శివుని కానీ, ఇందాక పార్వతి అన్నటువంటి ఆవిడ కానీ, ఇలా రికార్డు వాళ్ళు చూడండి, వాళ్ళ వీడియోస్ చూడండి, లేకపోతే వాళ్ళ పోస్టింగ్స్ చూడండి, వాళ్ళు ఎలాంటివి పెట్టారో. యు టేక్ సమ్ ఎవిడెన్స్ ఫ్రమ్ దెమ్. అలాంటివి కట్టడి చేయకుండా అయ్యో నా వ్యక్తి చచ్చిపోయాడు, నా ఫ్రెండ్ చచ్చిపోయాడు, నా బంధువు చచ్చిపోయాడు అని చెప్పి అన్నవాళ్ళు తప్పనిసరిగా మాకు అనుమానం ఉంటుంది. ఎందుకంటే అది అతను అలాంటి వ్యక్తి కాదు కాబట్టి. తాగడు అన్నారు, యాక్సిడెంట్ చేసే వ్యక్తి కాదు, తెలివైనోడు. ఇంకో విషయం చెప్తాను, క్లూ. మధ్యలో రామ్ మోహన్ ఒక అమ్మాయి అన్నాడు.
ఆ పేరు విన్నారా? విన్నాను, పోలీసులు చెప్పారు. పోలీసులు వెల్లడి చేయకముందే నాకు తెలిసింది ఆ పేరు. ఆ పొద్దు డైరెక్ట్గా మాట్లాడాను నేను. ఆ రోజు 26న మాట్లాడాను. భయపడతా సమాధానం చెప్పాడు పాపం. ఏంటంటే నేను వచ్చి మాట్లాడతాను సార్, మండే మాట్లాడతాను మీతో అన్నాడు. సరే నేను ఎంక్వైరీ చేస్తే లాస్ట్ కాల్ వెంటూ రామ్మోహన్ పోలీసులు చెప్పినట్టుగా చెప్తారు అందరూ. ఇంకొక వెర్షన్ ఏంటి, రామ్మోహన్కి పగడాల ప్రవీణ్ గారి భార్య, నాయన అన్నయ్య ఫోన్ తీయట్లేదు, లిఫ్ట్ చేయట్లేదు, నువ్వుసారి చెయ్యి అని చెప్పేసి ఇతను చాలాసార్లు ప్రయత్నం చేసినట్టు, ఈయన ఫోన్ తీయనట్టు ఒక వెర్షన్ వచ్చింది. ఇప్పుడు ఎనీ టైం లైన్లో చేయవలసిన పని పోలీసులకు ఉంది. ఏమి చూడకుండా వాట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ అనేటువంటి దాన్ని పరిశీలించకుండా ప్రెస్ ముందుకు వచ్చేసి యాక్సిడెంట్ అని నమ్మబలికే విధంగా మాట్లాడితే డౌట్స్ వస్తాయి. కాబట్టి నేను వినవించుకునేది ఏంటంటే, మనవి చేసుకునేది ఏంటంటే, ప్రభుత్వం వారు న్యాయం చేయండి. మీరు ఇలాగా భయభ్రాంతులను చేసేయడం వల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే పాస్టర్స్ సాధారణంగా పైకి అలా ఉంటారు కానీ భయపడరు, పైకి అలా నెమ్మదిగా ఉంటారు కానీ ఎవరు ఏదో చేస్తే భయపడరు. క్రైస్తవులు కూడా అంతే. ఇంకా దళిత బహుజనులు ఎక్కువ మంది క్రైస్తవులుగా ఉంటారు. వీళ్ళకి కూడా చావు అంటే భయం ఉండదు, ఎందుకంటే నిరంతరం దాంతో పోరాటం చేస్తుంటాం మేము. ఓకే, ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. థ్యాంక్ యూ. అది ఇచ్చాను, కన్క్లూజన్ ఇచ్చేద్దాం. కన్క్లూజన్, కొండబాబు గారు, ఫైనల్ గా ప్రవీణ్ పగడాల గారి కేసుకు సంబంధించి ఇన్ని డిఫరెంట్ కథనాలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ గవర్నమెంట్కి కానీ లేకపోతే ఈ అధికారులకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, ఇది మీరు అడిగిన దానికి చెప్పే ముందు ఇప్పుడు మన నెల్సన్ బాబు గారు చెప్పిన దానికి నేను సమాధానం చెప్పాలి. ఎంచేదంటే ఎవరో ఒకైనా నేను బతుకుంటుండగానే క్రైస్తవ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసేటట్టు చేస్తాను అని భయం వేస్తుందని అని అన్నాడని చెప్తున్నారు. ఎవరన్నా ఆయన పేరు? కరుణాకర్ సుగుణ ఆయన అన్నాడని చెప్పేసి చెప్తున్నారు. నేను ఒక మాట అడుగుతున్నానండి. ఒకటి ఏంటంటే, అసలు క్రైస్తవ్యం ఎలాగొచ్చింది, ఏ విధంగా అలా పెరిగింది, పెద్దదైంది అనేటటువంటి చూడవలసి వస్తే, హిందువులు అనేవాళ్ళు ఈ భారతదేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత గుళ్ళకి బళ్ళకి దూరం చేశారు. ముఖ్యంగా గుళ్ళకి బళ్ళకి దూరం చేసినందువల్ల ఎప్పుడైతే గుడి దగ్గరికి వెళ్ళాలని అనుకుంటే దూరంగా ఉండాలంటారా నడకని తీసి దూరంగా పెట్టారు. బడిలోకి వెళ్దామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి లాంటి బయట కూర్చోబెట్టి చదివించారు. దీనివల్ల ఈ అంటరాంతనం అనేది తీసుకొచ్చినందువల్ల, వీళ్ళ గుళ్ళకి బళ్ళకి దూరం చేసినందువల్ల వాళ్ళు క్రైస్తవులు అనేటటువంటి వాళ్ళు వచ్చి వీళ్ళని అత్తుకోవడం, వీళ్ళ గోధుమలు ఇవ్వడం, దుప్పట్లు ఇవ్వడం, తిండి పెట్టడం, ఇవన్నీ చేయడం వల్ల అప్పుడు హిందుత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యానికి వెళ్ళారు. అప్పట్లో అది ఓన్లీ ఎస్సీలకే ఉండేటటువంటి, ఎస్సీ ఎస్టీలే ఉంటారు ఈ చర్చిల్లో, ఈ దీంట్లో అనేటటువంటిది అది పూర్తిగా తుడిచిపెట్టిపోయిందండి. ఇప్పుడు ఈవేళ పూర్తిగా తుడిచిపెట్టిపోయింది. అది వాస్తవాన్ని చెప్పుకోవాల్సి వస్తే ఈవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అల్లుడు ఎవరు? ఒక బ్రాహ్మణు. కేఏ పాల్ ఎవరు? కాపులు. చౌదరీస్ ఎంతో మంది ఉన్నారు, బ్రాహ్మణులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఎస్సీస్ కంటే కూడా అదర్ క్యాస్ట్ లో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది పాస్టర్లు ఉన్నారు. ఈ తక్కువ మంది పాస్టర్లు సంతరించుకొని ఏదో కేజీ బియ్యం 10 రూపాయల చిల్లర కోసం వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళనే మరసిస్తున్నారు తప్ప దోసేసేటటువంటి వాళ్ళు ఈరోజు వీళ్ళకంటే ఎక్కువ ఉన్నారు, దర్జాగా బతుకుతున్నారు. కోట్లు. మళ్ళీ వాళ్ళే చెప్తారు ధనవంతులు దేవుని రాజ్యం చేరంటారు.
మరి ధనవంతులు దేవుని రాజ్యం చేరన్న పాస్టర్ గారు అన్నప్పుడు వీళ్ళు ముక్కులు మూతులు చెవులు అన్ని తీసేసి అంటే వీళ్ళు చెప్పే ఒక ఇది ఒకటి ఉంటదండి. రూపాయి ఇచ్చే ఆవిడ అంటే ఒక్క నాని ఉన్న ఆవిడ చందా వేసేస్తే ఆవిడ ధన్యురాలని యేసుప్రభు వారు మెచ్చుకున్నారనేది తీసుకొస్తారు. మిగతా వాళ్ళు డబ్బున్న వాళ్ళు ఎంత వేసినా కాదు, ఈ ఒక్క నాని ఉన్న ఆవిడ వేసిందే సంతోషం. ఇప్పుడు ఏంటి దాని అర్థం? చిల్లరగా ఉన్న వాళ్ళు అందరూ వేసేయండి ముందు, మేము ధనవంతులు అయిపోతాం, అడ్డంగా పెరగాల అనేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. దానికి సంబంధించినంత వరకు క్రైస్తవ్యాన్ని కానీ లేకపోతే హిందువులను కానీ ముస్లింలు కానీ సమూలంగా ఏదో చేసేస్తామంటే మాత్రం అయ్యేది కాదండి. ఇది మొక్కలా లేదు, ఇది వృక్షాలై ఉన్నాయి, ఫలసాయాలు ఇస్తున్నాయి. ఏ దేవునికి ఆ దేవుని, ఇప్పుడు ఇది భారతదేశం ప్రజాస్వామిక దేశం, మంచి రాజ్యాంగం. ఇలాంటి దాంట్లో తుడిచిపెట్టుకుని ఒక మత స్వేచ్ఛ ఉన్న పరిస్థితుల్లో తుడిచిపెట్టుకొని పోయేటట్టు చేసేద్దామంటే అది జరిగే పని కాదండి. అది అతని కలగానే మిగిలిపోతుంది తప్ప ఆయన చెప్పిన ఆయన మరి ఆయన ఎవరో నాకు తెలియదు. అది నేను ఇంకోటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ముస్లిం గురువు, ముస్లింలందరికీ ఒక గురువు, అతను ఒరే లంజా కొడక, ఒరే లండి కొడక అని బూతులు తిడుతూ నువ్వు వారం రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే నేను ఏదో చేసేస్తానని ఆయన. మరి ఏ దాస్ అంటే రాధా మనోహర్ దాస్ అన్న అతను ఏదేదో అతను ఇష్టం వచ్చినట్టు ఎగతాళి చేస్తూ ఒక లంజుకు పుట్టాడు యేసు ప్రభు ఇలాంటి రకరకాల మాటలన్నీ మాట్లాడి క్రైస్తవుని రెచ్చగొట్టేటటువంటి విధానం అతను చేస్తూ, అదే విధంగా ఇంకొక అతను క్రైస్తవుల్లో పాస్టర్ గారిని అతను బైబిల్ అన్న పక్కన పెడతాను, జనాల కోసం నరికేస్తాను, ఆయన నరికేస్తాను, నేను నరికేస్తాను, నేను ఇదని ఇలాగా ఇవన్నీ కూడా తగ్గించుకోకపోతే ఖచ్చితంగా మత విద్వేషాలు పెరుగుతాయండి మన దేశంలో. ఇది రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే పెరుగుతాయండి. ఏమండి ఆల్రెడీ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనుకున్నది ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, అంతేగాని ఆంధ్రప్రదేశ్ లో లేదు. అందరూ అన్నదమ్ముల్లో కలిసిపోతున్నారు, అన్నదమ్ముల్లో కలిసిపోతున్నారు. ఇప్పుడు వచ్చింది ఎందుకు వస్తుందంటే కొంతమంది మనోహర్ దాస్ లాంటి వాళ్ళు, కొంతమంది పాస్టర్లు, కొంతమంది ముస్లింలు కొంతమంది చేస్తున్నందువల్ల ముస్లింలు కూడా ఉగ్రవాదులుగా తీస్తున్నారు. మరి అందరూ ఉగ్రవాదులా ఉంటారు. హిందువుల్లో లేరా? మర్డర్లు చేసే వాళ్ళు హిందువుల్లోనే ఉన్నారు. క్రైస్తవుల్లో లేరా అంటే క్రైస్తవులు పాస్టర్లు చంపేసిన రోజులు కూడా ఉన్నాయి. పాస్టర్లు చంపేసిన రోజులు ఉన్నాయి. ఒక పాస్టర్ సొమ్ము ఒక పాస్టర్ ఈయనే బతి పట్టుకట్టరుగా లేకపోతే ఈయన చంపేసి వాళ్ళే. ఇప్పుడు ఈయననే కాదు, మరి వీళ్ళ దాంట్లోనే కాకినాథ నీలనాథం చంపేశారు. ఎవరు చంపేశారు? హిందువులు చంపలేదు, క్రైస్తవులు ఏది ముస్లింలు చంపలేదు, క్రైస్తవులే చంపేశారు. అవును. అంచేత ఎందుకు వస్తున్నాయి గొడవలు? ఆస్తుల కోసం వస్తున్నాయి, ఆస్తుల పంపకాల కోసం వస్తున్నాయి. మనకి ఎక్కడెక్కడో చూసుకోవసరం లేదండి. సాడీ స్కూల్ ఏంటి? సాడీ స్కూల్ పరిస్థితి ఏంటి? హిందువులైనా మాకు ఇచ్చేయండి బాబు అన్నారా? ఎక్కడ గొడవలు వస్తున్నాయి? హిందువులు మాకు ఇచ్చేయండి అని అనలేదు. కానీ ఇచ్చిందాలో డబ్బులు మూట కట్టుకొని ధనవంతులు దేవుని రాజ్యం చేరనన్న పాస్టర్లు డబ్బు మూట కట్టుకొని చేస్తున్నారు. అది విమర్శించాను, ఆ మీద నేను విమర్శించాను అంటారు తప్ప. అంచేత ఇలాంటి వాళ్ళ వల్ల కొంతమంది నిజాయితీగా ఉన్నటువంటి పాస్టర్లను కూడా ఆ కోవలో కడుతున్నారు. దీని అంతకంటే ముఖ్యం ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది, కొంతమంది పాస్టర్లకి అమెరికా నుంచి డబ్బు వస్తుంది, లేకపోతే ఇతర దేశాల నుంచి డబ్బు వస్తుంది. ఏమని అలాంటి వాళ్ళు బీసీసీగా ఉన్నా లేకపోతే అగ్రవర్ణంగా ఉన్నా వాళ్ళకి వచ్చే రాబడి ముందు వీళ్ళ సంక్షేమం పెద్ద గొప్ప కాదు. కానీ ఏమీ తెలియని కూలి పని చేసుకొని కష్టపడి రూపాయి తెచ్చుకొని ఇంట్లో వేసుకునేటటువంటి వాళ్ళు రిజర్వేషన్ పోవడానికి కారణం ఏంటంటే వీళ్ళని కూడా బీసీసీగా పెడుతున్నారు. బీసీసీగా పెట్టినందువల్ల ఏమవుతున్నారు? వీళ్ళు వాళ్ళ పిల్లలకు చదువుకోవడం సీట్ రావట్లేదు. ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి అంశం అనేటటువంటిది ప్రభుత్వాలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మత స్వేచ్ఛ అందరికీ ఉంది, ఎవరు ఏ దేవుని కొనాలన్నది వాళ్ళు కొలుసుకోవచ్చు. అలాంటి స్వేచ్ఛ ఉన్నటువంటి దీంట్లో మామూలు సాధారణమైన కూలి పని చేసుకునే వాళ్ళని కూడా బీసీసీ చేసినందువల్ల వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి వీలు లేకుండా గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు పోయి వాళ్ళు ఈదిన పడే పరిస్థితి కనపడతా ఉంది. అంచేత దీని వరకు ఇదండి నేను చెప్పేది. మాస్టర్ ప్రవీణ్ గారికి ఆయన గురించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే,
ఇది ఎంత అవునన్నా కాదనుకున్నా ప్రభుత్వం తేల్చవలసినటువంటి అంశం ఇది. చాలా మందిలో అది ముస్లింలోనూ ఉంది. నేను మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు ముస్లింలు అందరూ అనుకుంటున్నారు ఇది అచ్చా 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 అని. అలాగే ఎవరు చేశారన్నది ఇంకా బయటపడలేదు, కానీ అదే తేలుతుంది ఇది చంపేసిన బాబతే అని అనుకుంటున్నారు. అలాగే క్రైస్తవులు అందరిలోనూ కూడా ఈ పూర్తి స్థాయిలో ఇది మర్డర్ అనేటటువంటిది ఉన్నది. హిందువుల్లో కూడా చాలా మందిలో బాధపడతా ఉన్నారు. అరే పాపం అలాంటి మంచోడిని చంపేశారే ఏంటిది అలాగని చెప్పేసి. అంటే వాళ్ళు అనేది ఏంటంటే యాక్సిడెంట్ జరిగింది అంటలేదు, ఎవరు అంటలేదు, యాక్సిడెంట్ గా ఎవరు భావించట్లేదు. అది నెగ్గితేల్చుకోవాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. అది చాలా వరకు గవర్నమెంట్ మత కల్లోలను రెచ్చగొట్టే విధంగా జరగక ముందు క్రైస్తవులు అన్న వాళ్ళు ఏదో నోరు మూసుకొని కూర్చుంటారు అనేది మాత్రం తప్పు. వాళ్ళు కొట్టేసుకుంటుంటారు, మీకు ఇంకా తెలదు. చాలా మంది కొట్టేసుకుంటుంటారు, వాళ్ళేం మౌనంగా ఉండరు. ఇది ఒక్కసారిగా తెరబడి ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి కూడా వస్తుంది. మత కల్లోలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను ఎందుకు పెడుతుంటారు? ఖచ్చితంగా ఈ లా అండ్ ఆర్డర్ క్రియేట్ అవ్వకుండానే శాంతి భద్రతలు కాపాడలేనప్పుడు ఖచ్చితంగా ఇది గవర్నమెంట్లకి దెబ్బ. వాళ్ళు దెబ్బ అవ్వకుండా ఉండాలంటే ఈ లేతగా ఉన్నప్పుడే దీన్ని తుడిచిపెట్టేయాలి. అన్ని నష్టాలు జరుగుతాయి. ఇప్పుడు తేనె పుట్ట మీద రాయితే ఏమొద్దండి. ఇప్పుడు నేను ఇససర్పాను కదా, బలంగా ఉన్నాను కదా అని చెప్పేసి ఓ పెద్ద పాము వెళ్ళిపోతా ఉండి ఇవన్నీ నేను చేసి కలిసేయాలంటే ఏమవుద్ది? మన కథలు వింటున్నాం కదా, ఏదైనా తలుపేసి కొడితే తిరగబడుతుంది. అంచేత ఇక్కడ అది కాకోకుండా హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా సమన్వయం పాటించాలండి. సమన్వయం పాటించాలి, శాంతియుతంగానే ఉండాలి. కానీ వాళ్ళు శాంతియుతంగా ఉండాలి అంటే గవర్నమెంట్ ముందుకు రావాలి. గవర్నమెంట్ ముందుకు వచ్చి ఉన్నది ఉన్నట్టు చెప్పడం లేదు. ఒకవేళ అది కాదు అనుకుంటే అది ఏది జరిగిన యాక్సిడెంట్ అన్నారు, ఎవడు చేశాడు? ఎన్నో టోల్ గేట్లు ఉన్నాయి, ఏ టోల్ గేట్ దగ్గర ఎర్రబండి ఉంది అంటున్నారు. ఎర్రబండి దాన్ని టోల్ గేట్ దగ్గర తీసుకున్న దాని నెంబర్తో సహా ఉంటేనే కదా తీసుకుంటారు. మరి దాన్ని ఎందుకు పట్టుకోవట్లేదు? దాన్ని ఎందుకు విచారించట్లేదు? ఈ వెనకాల 4 కార్లు పాలయ్యాయి అంటున్నారు. ఆ 4 కార్లు ఏం కార్లు? మరి టోల్ గేట్ల దగ్గర పట్టుకోవాలి కదా, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. అంచేత ఇదంతా కూడా ఒక మిస్టరీగా మిగిలిపోకుండా దాన్ని తెమిల్చేసి ఇలాంటి ఏదైతే ఉందో అది హిందువులకి ముడి పెట్టకూడదు, క్రైస్తవులకి ముడి పెట్టకూడదు, అది ముస్లింలకి ముడి పెట్టకూడదు. ఇది వాస్తవంగా హిందువులకి క్రైస్తవులకి గొడవ అవుతుంది. ఒక ముస్లిం అయినా వారం రోజులే కానీ నువ్వు క్షమాపణ చెప్పకపోతే నేను చేస్తానో చూడని గట్టిగానే ఒక ముస్లిం పెద్ద ఒక ఆయన అన్నాడు. అది ముస్లిం అందరికీ అంటించకూడదు. ఆయన అన్నదానికి దానికి సమాధానం చెప్పేటట్టు ఆయన్ని పట్టుకోవాలి తప్ప అందరినీ కాదు. దానికి ఆయన ఏమన్నాడు వారం రోజుల క్రితం, నాకు ప్రాణ రక్షణ కావాలి అనేది ఆయన మాట్లాడారు. ఎందుకు నోరు జారడం ఎందుకు, ఈ రక్షణ కావాలని అడగడం ఎందుకు? ఈ ముగ్గురు కూడా కంట్రోల్ అవ్వాలంటే పగడాలు పగిలిందా లేకపోతే ఇంకోటి జరిగిందా అని ఆ లేడీ పాడుతుందంటే ఇంకెక్కడ మానవత ఉందండి? అలాంటిదప్పుడు ప్రభుత్వం ఎవరైతే తప్పుగా నోరు జారుతున్నారో అది ఇప్పుడే కాదు, అది క్రైస్తవుల మీద హిందువుల మీద ముస్లింల మీద ఎవరన్నది కాదు, చర్యలు తీసుకొని వాళ్ళని కంట్రోల్లో పెట్టవలసినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఆ గవర్నమెంట్ కానీ చొరవ తీసుకోకపోతే ఖచ్చితంగా మత కల్లోలు మన రాష్ట్రంలో కూడా పెరిగిపోద్ది అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇవన్నీ కంట్రోల్ అవ్వాలంటే ఇక్కడ ఏదైతే మర్డర్ జరిగిందో లేకపోతే యాక్సిడెంట్ అయిందో లేకపోతే ఏం జరిగిందో అది ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అక్కడి నుంచి కొంచెం కంట్రోల్ అవ్వడం జరుగుద్ది. అది కూడా నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ హిందువులు కానీ అంటగట్టకూడదు. ఎవరైతే మర్డర్ చేశారో ఆ వ్యక్తుల మీద ఆ చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని, అలాగని ఆ వ్యక్తుల మీద తీసుకున్నప్పుడు మా హిందువులను అరెస్ట్ చేస్తారా అని వీళ్ళు, లేకపోతే మా ముస్లింలు అరెస్ట్ చేస్తారా అని వీళ్ళు, మా క్రైస్తవులను చంపుతారా అని వీళ్ళు, ఇది కాకోకుండా ఉన్నది ఉన్నట్టు జాగ్రత్తగా ప్రభుత్వాలు చేసినట్టయితే అదే ప్రభుత్వాన్ని మళ్ళీ మరోసారి ప్రజలు ఎన్నుకునేటటువంటి పరిస్థితి కనపడుతుంది. లేదనుకుంటే పక్షం అయితే రాష్ట్ర ప్రభుత్వాలను విధించేటటువంటి పరిస్థితి కనపడుతుంది మత కల్లోలాలు పెరిగితే. అంచేత నేను అందరిని కోరేది ఏంటంటే ఆయన అన్న మాటలో ఒక మాట నేను బలంగా నమ్ముతాను. మనిషిని మనిషిగా చూడండి. అది ముస్లింగా కానీ క్రైస్తవుడిగా కానీ హిందూగా కాకుండా
మనిషిని మనిషిగా చూసినప్పుడే వాళ్ళలో ఉన్నటువంటి మానవత్వం బయటపడుతుంది తప్ప జంతువుల కంటే క్రూరంగా ప్రవర్తించొద్దని నేను తెలియజేస్తూ, ఈ ప్రభుత్వాలు వెంటనే దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించడం, లేకపోతే ఉన్నత స్థాయి విచారణ జరిపించడం చేసి ఇది వెంటనే నెగ్గదోల్చకపోతే, ఈవేళ కాకినాడలోనే అక్కడ పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఇంకో చోట రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటది. అంచేత పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఏంటన్నది నెగ్గి తేల్చవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ఈ స్టూడియో మరి మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. విన్నారు కదా, మనకి నెల్సన్ బాబు గారు, కొండబాబు గారు వీళ్ళు చెప్పేది ఒకటే, నిష్పక్షపాతంగా దీనిపై విచారణ జరపాలి. కుల మతాల ప్రస్తావన లేకుండా నిందితులు ఎవరైనా సరే అరెస్ట్ చేయాలి. దీనిపై అవసరమైతే ఉన్నత స్థాయి విచారణ జరపాలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేసులో ప్రజలకు ఇన్ని అనుమానాలు, ఇంత డైలమా, ఇంత మిస్టరీ ఇవన్నీ లేకుండా చేయాలంటే ప్రభుత్వాలు కానీ వ్యవస్థలు కానీ సక్రమంగా పనిచేయాలి, నిష్పక్షపాతంగా పనిచేయాలి, పారదర్శకంగా విచారణ జరపాలని చెప్పి కోరుతున్నారు. అప్పుడే మనుషులంతా మతాలకు అతీతంగా మనుషుల్లో బతుకుదాం. మనం మతాలు కాదు, కులాలు కాదు, మనకు కావాల్సింది మానవత్వం. ఆ మానవత్వంతో బతికినప్పుడే మనుషులంతా బాగుంటారు. మనిషిని మనిషిగా గుర్తించలేనప్పుడు, మనిషిని మనిషిగా మనం గౌరవించలేనప్పుడు మనం మనుషులమే కాకుండా పోతాము, మానవత్వానికి దూరం అవుతాము. దేశం కూడా మరో కల్లోలం వైపు ప్రయాణం సాగించే ప్రమాణం ఉంచుతుంది. నమస్కారం.